బీహార్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్ర పోలీసు సిబ్బందికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ను జారీ చేసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఇతర రాష్ట్రాల చర్యలు తీసుకోవాలంటే తమ ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. బీహార్ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 218 క్రింద రాష్ట్ర పోలీసులకు ఈ రక్షణ కల్పించారు. దీనివల్ల విధి నిర్వహణకు సంబంధించిన ఏ పోలీసు అధికారిపైనైనా కేసు నమోదు చేయాలన్నా, కోర్టు విచారణ చేపట్టాలన్నా ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుంది. కేంద్ర బలగాలకు ఉన్నటువంటి రక్షణగానే రాష్ట్ర పోలీసులకు వర్తింపజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021లో ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ హింసించారన్న ఆరోపణలపై ఐజీ సునీల్ నాయక్ పై కేసు నమోదైంది. అప్పట్లో నాయక్ ఏపీ సిఐడిలో డీఐజీగా డిప్యుటేషన్ పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 23న ఏపీ పోలీసులు పాట్నాలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఏపీ పోలీసుల అరెస్ట్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ పాట్నా సివిల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ను తిరస్కరించింది. నాయక్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ క్రమంలోనే సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.